హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మా కాలనీలో 21st డే ఫంక్షన్ జరుగుతుంది. మాకు తెలిసిన వాళ్ళకి బాబు పుట్టిండు. ఆ ఫంక్షన్కి మేము అందరం వచ్చినాము. ఈ ఫంక్షన్లో దాదాపుగా అంతా ఒక్క ఏజ్ పిల్లలే ఉన్నారు. అందుకే అందరు చాలా హ్యాపీగా సందడిగా ఉన్నారు. చూడండి, అంతా బిలో 40 పిల్లలే ఉన్నారు. మా ఏజ్ వాళ్ళంటే మేము, ఇంకొక 3 ఫ్యామిలీలు ఉన్నాయి. ఈ పిల్లలంతా వాళ్ళ పిల్లల పైన చూపిస్తున్న కేరింగ్ కానీ, ఫుడ్ పెట్టడం కానీ చూస్తుంటే నా పిల్లలకు నేను చేసిందంతా గుర్తొచ్చింది. వెనకకు తిరిగి చూసుకుంటే ఇంత తొందరగా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందా అనిపిస్తుంది. ఈ వయసులో మనతో ఎవరూ ఉండరు కదా, జ్ఞాపకాలే ఉంటాయి. వాటిని స్వీట్ మెమరీలుగా తలుచుకోవాలి. అప్పుడేమో ఆఫీసులతో పిల్లలతో అస్సలు టైం సరిపోయేది కాదు. ఈ పిల్లలు ఎప్పుడు పెద్దగా అవుతారా, ఎప్పుడు ఈ బాధలు తప్పుతాయి అనిపించేది, విసుగు అనిపించేది. ఇప్పుడేమో టైం పాస్ అయితలేదు. ఎంత మెడిటేషన్లు చేసుకున్నా, ఎంత వీడియోలు తీసుకున్నా టైం పాస్ అయితలేదు. కానీ ఆ రోజులే మంచిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లల దగ్గర ఉండేవాళ్ళు. కార్తీక మాసం తర్వాత వచ్చిన ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి అందరూ ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడి తిన్నారు. ఫుడ్ మటుకు చాలా బాగుందండి. క్యాటరింగ్ వాళ్ళు చాలా బాగా చేసిండ్రు. భోజనాలు అయ్యాక అందరం సరదాగా మాట్లాడుకుంటుంటే పిల్లలంతా అయ్యో ఆంటీ వీడియో తీయకపోయారా అన్నారు. అప్పుడు గుర్తొచ్చింది నాకు వీడియో తీయలేదని. నేను కనీసం ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు, దగ్గరే కదా అని. నాకు తినడానికన్నా ముందు వీడియో తీద్దామన్న ఆలోచన రాలేదు. తినేప్పుడు కూడా తీయలేదు. ఇంకా అప్పుడు వీడియో తీసిన అందరూ నాన్ వెజ్ తినరు కదా అని వెజ్ కూడా అరేంజ్ చేసిండ్రు. ఇది వెజిటేరియన్ ఫుడ్. వెజ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. క్యాటరింగ్ వాళ్ళు చాలా బాగా చేసిండ్రు. నేను చపాతీ అంటే భోజనాలు కూడా అందరి అయిపోయినాయి. అందరూ వెళ్ళిపోవడానికి రెడీగానే ఉన్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. 15 రోజులకు ఒకసారి అన్నా ఇట్లా అందరం కలుసుకొని టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ పిల్లలందరిని చూస్తుంటే మా పిల్లలానే అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. ఏ సహాయమైనా చేయడానికి వెనకాడరు. మా కాలనీలో ఫంక్షన్స్ చాలానే జరుగుతాయండి. పెళ్ళిళ్ళు జరుగుతాయి, శ్రీమంతాలు జరుగుతాయి, బారసాలు జరుగుతాయి, బర్త్డేలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. శ్రావణంలో, కార్తీకంలో నోములు, వ్రతాలు చాలా జరుగుతాయి. పూజలు, గుడికి వెళ్ళడం అదంతా చాలా ఉంటుంది. నచ్చిందా అండి మా పిల్లల గోల? నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.